मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। राम आएंगे, आएंगे, राम आएंगे। राम आएंगे, आएंगे, राम आएंगे। హరే కృష్ణ. ఇలాంటి వినోద కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం. మనం రామనామ సందర్భంగా రామాయణం చర్చిస్తున్నాం. అందులో మనం రాముడు మిథిలా నగరానికి చేరుకోవడం మనం వచ్చాం. దాని తర్వాత నుంచి మనం చర్చించిపోతున్నాం. రాముడు మిథిలా నగరానికి చేరుకోవడానికి ముందు, అంటే మిథిలా నగరం పొలిమేరలకు వచ్చినప్పటికీ పొలిమేరల్లో ఒక పాడుపడిన ఒక ఆశ్రమాన్ని చూస్తాడు. చూసి ఆయన విశ్వామిత్రుని అడుగుతాడు, విశ్వామిత్రుడు ఏంటి ఆశ్రమం ఇలాగా పాడుపడిపోయి ఉంది, ఎవరిది ఆశ్రమం? అప్పుడు విశ్వామిత్రుడు చెప్తాడు, ఇది గౌతముని యొక్క ఆశ్రమం. ఇక్కడ ముందు గౌతముని ఉండేవాడు అని చెప్పి అక్కడ ఒక స్టోరీ చెప్పడం మొదలు పెడతాడు. అహల్య స్టోరీ. అహల్య ఎంతో అందగెత్తే ఆమెని వివాహం ఆడడానికి ఇంద్రుడు, చంద్రుడు, అందరూ దేవతలందరూ ఎంతో ఆరాటపడుతూ ఉంటారు. కానీ ఆమె కావాలని గౌతముని సెలెక్ట్ చేసుకుని ఆమె వివాహం ఆడుతుంది. వివాహం అయితే ఇంద్రుడికి అహల్య మీద పన్ను పోలేదు. అంటే ఒకసారి ఆయన గౌతముని లేని, అంటే గౌతముని మామూలు ఉదయాన్నే బ్రహ్మముహూర్తం, అంటే తొలి కోడి కోత వేకుజాం అంటారు. తొలి కోత వేకుజాం అంటారు. కోడి కోత కాదు, తొలి కోత వేకుజాం అంటారు. అంటే కోడి మొట్టమొదటిసారిగా కోడి పుంజు మొట్టమొదటిసారిగా కోస్తారు కుక్కరోకో అని చెప్పి, దాన్ని తొలి కోత వేకుజాము అని అంటారు. సో ఆ టైంలో రోజు లేస్తుండేవాడు. కానీ ఆయన ఇచ్చేయడం కోసం ఇంద్రుడు కోడి రూపంలో వచ్చి ముందుగానే కోతకొస్తాడు. వస్తే వెళ్ళిపోతాడు, మన లేచి గౌతముని వెళ్ళిపోతాడు. గౌతముని డౌట్ వస్తుంది, ఎందుకంటే పూర్వం ఋషుల తాలూకు అబ్జర్వేషన్ ఎంత సూక్ష్మంగా ఉండేదంటే వాళ్ళ టైంని నక్షత్రాలు చూసి చెప్పేస్తుండేవారు. అంటే ఈ టైంలో ఈ నక్షత్రం ఈ టైం ఇక్కడ ఉండాలి, అక్కడ లేదు అంటే 10, 11, 11:30, 12 అలాగా. అంత సూక్ష్మ అబ్జర్వేషన్ ఉండేది. ఆయనకి డౌట్ వస్తుంది, అయినా సరే కోడి కూస్తుంది కాబట్టి తప్పవద్దని చెప్పి ఆయన స్నానానికి వెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది. అక్కడికి వెళ్ళాక చూస్తే నెక్స్ట్ మిగతా నక్షత్రాలు కూడా క్లియర్ కనబడుతుంది. దానికంటే ఇంకా డౌట్ వస్తుంది. ఈలోపు ఇంద్రుడు మళ్ళీ గౌతముని కృష్ణ వేషంలో వచ్చి అహల్యతో సంభోగానికి రెడీ అవుతాడు. అయితే అది ఇంద్రుడు చేసిన దానికి ఈలోపు మళ్ళీ వెనక్కి వస్తాడు గౌతముని. ఇంద్రుడు దొరికిపోతాడు. అందుకని ఇంద్రుడికి శపిస్తాడు. పెద్ద స్టోరీ. అయితే అహల్యను కూడా శపిస్తాడు.
వాళ్ళు అడగచ్చు, అహల్య పాపం తెలియదు, అహల్య ఎందుకు తప్పించాలి, ఇంద్రుడు చేసిన తప్పు ఇంద్రుడు కదా. అహల్య ఎందుకు తప్పించాడు అంటే అహల్యకు కూడా తెలుసు వచ్చినవాడు ఇంద్రుడు, నా భర్త కాదని. తెలిసి కూడా ఆమె ఆ తప్పుకి పాల్పడ్డాది కాబట్టి ఆమె కూడా శపిస్తారు. అందుకే ఆమెని నీకు ఆ మానం లేదు, ఆ, నీ హృదయం భర్త మీద లేదు అంటే రాజు హృదయంలో ధైర్యం అయిపోయింది, నువ్వు రాయి అయిపోవాలని చెప్పి శపిస్తాడు. ఈ స్టోరీ చెప్పి అంచేత అప్పుడు ఆమె వేడుకుంటుంది, నేను మిమ్మల్ని ఎదురు వండలేను, నేను చేసిన తప్పే, కానీ మీ మీద నాకు ప్రేమ లేదు కనుక కాదు, మిమ్మల్ని వదిలి నేను ఇన్ని రోజులు ఉండలేను, నాకు ఏదైనా క్షమాభిక్ష పెట్టండి అని చెప్తాడు. అప్పుడు అంటాడు రాముడు, దశరథ నందనుడు రాముడు వచ్చినప్పుడు ఆయన నిన్ను మోక్షాన్ని, ఆయన పాద స్పర్శతో నీకు మోక్షం కలుగుతుందని చెప్పి. అయితే రాముడు ఎప్పుడో త్రేతాయుగంలో వస్తాడు, అన్ని రోజులు నేను ఉండాలా, ఎందుకని మామూలుగా అయితే సత్యయుగం తర్వాత ద్వాపరయుగం, ద్వాపరయుగం తర్వాత త్రేతాయుగం, త్రేతాయుగం తర్వాత కలియుగం రావాలి. అంచేత అన్ని రోజులు నేను ఉండలేను అంటారు. ఇంకొక నాకు దానికి కూడా ఏదో ఒక రాస మార్గం చూపండి అంటే అప్పుడు అయితే ఈసారి మాత్రం నీకు ముందు త్రేతాయుగం వస్తుంది, తర్వాత ద్వాపరయుగం వస్తుంది, అంటే ముందుకు రామావతారం వస్తుంది, తర్వాత కృష్ణ అవతారం వస్తుంది అని చెప్పి వరమిస్తారు. అందుకనే ఈ ఒక్క యుగంలోనే, ఈ ఒక్క యుగ చక్రంలోనే ముందు త్రేతాయుగం వస్తుంది, తర్వాత ద్వాపరయుగం వస్తుంది. మిగతా అన్ని యుగ చక్రాల్లో సత్యయుగం తర్వాత ద్వాపరయుగం, ద్వాపరయుగం తర్వాత త్రేతాయుగం. ఇది గౌతముని అహల్యకి ఇచ్చిన వరం వల్ల చూడండి, బ్రాహ్మణుల యొక్క పవరు ఒకటి, బ్రాహ్మణులు అంటే భగవంతుడికి ఎంత ఇష్టం అన్నది దీని వల్ల తెలుస్తుంది. ఆయన యుగాన్ని మార్చాలని సంకల్పం చేశాడు, భగవంతుడు దాన్ని ఆమోదించాడు. అంటే భగవంతుడు అలా ఆమోదించిన కారణం ఏంటి, బ్రాహ్మణుల పట్ల ఆయనకున్న ప్రేమ. సో ఈ విధంగా రామావతారం ముందొచ్చింది. అది చెప్పి విశ్వామిత్రుడు అడుగుతాడు, ఒకసారి నువ్వు వెళ్ళి ఆమెను ఉద్ధరించని చెప్పి. ఇలా రాముడు ఆ పులిమేరల్లోకి, ఆశ్రమ పరిసరాల్లోకి ప్రవేశించగానే ఆయన పాదధూళి ఆ స్వామి పడి అహల్య శాపవిమోచన అయిపోతుంది. సో శాపవిమోచన చేసి మిథిల నగరానికి వస్తున్నారు. అప్పటికే విశ్వామిత్రుడు వస్తున్నాడన్న సమాచారం జనక మహారాజు తెలిసిపోద్ది గూఢచారుల ద్వారా. ఇంకా జనక మహారాజు ఎంతో మంది సైన్యాల్ని, అశ్వాల్ని, భజంత్రీని, ఎవరు మన బ్రాహ్మణుల్ని అందరిని పంపించి ఘనంగా స్వాగతం పలికేసుకుంటాడు. తను స్వయంగా వెళ్తాడు కూడా వాళ్ళని విశ్వామిత్రుడిని రిసీవ్ చేసుకోవడానికి. సో విశ్వామిత్రుడు వస్తున్నాడనేటప్పటికీ అక్కడ పురప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి బారులు కట్టి రెండు పక్కల పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలుకుతున్నారు. ఆయనతో పాటు వెనకాతలు ఇద్దరు ఎంతో యవనంలో ఉండి దేదీప్యమానంగా వెలిగిపోతూ ఆకర్షణగా ఉన్న ఇద్దరు మునిబాలకుల్లా కనబడుతున్నారు. ఇద్దరు బాలురు కూడా కనబడుతున్నారు. మునిబాలక వేషంలో ఉన్నప్పటికీ వాళ్ళు రాజకుమారులు తెలుస్తుంది. అది రెండు మిక్స్డ్. దాంతో వాళ్ళు చూసి ఎప్పుడైతే రామలక్ష్మణ్ చూశారో ప్రత్యేకించి రాముని చూడగానే
ప్రతి ఒక్క పౌరుడు కోరుకుంటున్నాడట, ఈయన మన సీత యొక్క చేయిని గెలుచుకుంటే ఎంత బాగున్నాం, ఈయన మన ఇంటి మన ఊరు అదే మన నగర అల్లుడు అయితే ఎంత బాగున్నాం అని. సో తెలియకుండానే అందరూ ఆ కోరుకుంటున్నారు. తెలియకుండానే రాముని చూడగానే అందరికీ తెలియని ఆనందం. అందుకనే రాముడి పేరు ఇచ్చింది కూడా దానికోసమే. రాముడి పేరు అంటే రామ అంటే అర్థం ఏంటి? రమింపజేసేవాడు అని చెప్పి, ఆనందాన్ని ఇచ్చేవాడు అని చెప్పి, ఎదుటి వాళ్ళ మనసుని రమింపజేసేవాడు. రమింపజేయడం అంటే ఆనందింపజేసేవాడు రాముడు. అంచేత ఆయన ఆ విధంగా అందరినీ ఆనందంతో ముంచెత్తాడు. జనక మహారాజు సాధారణంగా ఆహ్వానించి వాళ్ళకి అన్ని సదుపాయాలు చేసి, స్నానం గట్రా చేసి, మంచి పంచభక్ష పరమాన్నాలతో ఐవరీతో చేసిన, ఐవరీ అంటే ఏనుగు దంతాలు చేసిన టేబుల్ పెట్టారు. ఆ టేబుల్ మీద అన్ని ఏనుగు దంతాలు చేసిన పాత్రల్లో భోజనాలు పెట్టాడు. వెండి పల్లెల్లో పాత్రలన్నీ అంటే కప్స్ అన్ని కూడా ఏనుగు దంతాలతో చేసిన కప్స్. ఆ వెండి ఎలా చేశారో మాకు తెలియదు. ప్లేట్లన్నీ కూడా బంగారం ప్లేట్లు, అందులో భోజనం పెట్టాడు. పెట్టి విశ్వామిత్రుని కుశల ప్రశ్నలన్నీ అడిగాడు. అడిగిన తర్వాత తర్వాత అడుగుతాడు, ఎవరు వీళ్ళిద్దరు అంటే. వీళ్ళు చూస్తుంటే నా మనసు ఎంత ప్రశాంతంగా ఉంది. జనక మహారాజు కూడా కోరుకుంటుంటాడు, ఈయన కానీ నా అల్లుడు అయితే ఎంత బాగుందని చెప్పి. కానీ ఏం చేస్తాను, నేను ఒక వాగ్దానం తీసుకున్నాను, ఎవరైతే ఆ శబ్దాన్ని పరీక్షను గెలుస్తారో వాళ్ళు మాత్రమే వాళ్ళకి ఇచ్చాను, సీతనికి ఇచ్చి నేను పెళ్లి చేస్తానని చెప్పి అనుకున్నాను. కాబట్టి నేను ఈయన అల్లుడిని చేసుకోలేను, కానీ అయితే ఎంత బాగుంటుంది అని అంటాడు. అలా అనుకుంటూ అడుగుతాడు, ఎవరు వీళ్ళని చెప్పి. అప్పుడు విశ్వామిత్రుడు చెప్తాడు, వీళ్ళిద్దరూ నీ చిరకాల మిత్రుడైన దశరథుని యొక్క బిడ్డలు, శ్రీరాముడు, లక్ష్మణుడు. అది వినగానే దశరథ బిడ్డలు అనగానే, పిల్లలు అనగానే ఆయన మనసు ఇంకా నిండిపోతుంది ఆనందం. ఓ ఎంత భాగ్యం, నేను మళ్ళీ దశరథుని ఈ విధంగా నేను దర్శించుకోగలుగుతున్నాను. అయితే ఇక్కడ మనకి చాలా మంది చెప్తారు రాముడు స్వయంవరంకి వెళ్ళాడు అని చెప్పి. కానీ రాముడు స్వయంవరంకి వెళ్ళలేదు, స్వయంవరం అయిపోయిన తర్వాత వెళ్ళాడు. అప్పటికే స్వయంవరం అయిపోయింది. స్వయంవరం అయిపోయి సంవత్సరం పైన అయిపోయింది, సంవత్సరంన్నర 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాల తర్వాత రాముడు వెళ్ళాడు. ఆ స్వయంవరం సమయంలో దశరథ మహారాజు పిలవడు జనక మహారాజు. అందరు రాజులకి సమాచారం పంపిస్తాడు, కానీ దశరథ మహారాజుకి సమాచారం కలదు. దానికి 2 కారణాలు చెప్తారు. ఒకటి ఏంటంటే, అప్పటికి రాముడు 10 సంవత్సరాలు చిన్నపిల్లవాడు. ఇప్పటికే ఈ రాముడు మిత్ర నగరానికి వెళ్ళినప్పటికీ రాముడి వయసు 12 సంవత్సరాలు, సీతాదేవి వయసు 7 సంవత్సరాలు, 7 6 6 7 సంవత్సరాలు, 6 సంవత్సరం నుండి 7 సంవత్సరం నడుస్తుంది. చిన్నపిల్లలు. అప్పటికి ఇంక 2 సంవత్సరాల క్రితం అంటే రాముడు 10 సంవత్సరాలు, 10 సంవత్సరాల వయసు. అంటే ఆ 10 సంవత్సరాల వయసులో ఆయన ఏం స్వయంవరం చేయగలడు, ఏమి సాధించగలడు, ఇదన్నీ చెప్పి ఒకదాని మీద అంటే ఇంకెవరు లేరు అన్న దాని మీద పంపించడం ఒకటి. రెండో కారణం ఏం చెప్తారంటే, అంతకుముందు ఒకసారి జనక మహారాజు
వేటకో లేకపోతే పొలంలో తన యొక్క పొలంలో జనక మహారాజు స్వయం పంటలు పండించుకొని తినిపిండేవాడు, స్వయం చేస్తుండేవాడు. అలా పండించుకుంటే ఒకసారి ఒక ఆవు వచ్చి ఆ కాపునంతని మేపేస్తుంది, మేసేస్తుంది. మేస్తుంటే ఆయన భయపెట్టడానికి చిన్న కర్రమని తీసుకుంటాడు. భయపెట్టాడు కానీ అది తగిలి అది ఆవు చనిపోద్ది. అంతే దానికి గోహత్య పాపం జరుగుతుంది. తగలడం వల్ల గోహత్య పాపం వల్ల ఆ దీంట్లో ఆ నగరంలో మిథిలా నగర రాజ్యం మొత్తంలో కరువు కాటకాలు సంక్రమిస్తున్నాయి. సో అన్ని తగ్గిపోయి ఇంకా ఆయన చాలా రకరకాలుగా పూజలు పురస్కారాలు అన్ని చేస్తున్నారు. ఎన్ని చేసినా సరే ఏం అవడం లేదు. అప్పుడు ఆ ఊర్లో బ్రాహ్మణులందరినీ పిలిచి అడుగుతాడు అన్నమాట, దీనికి ఏంటి పరిష్కారం? మన నగరం కృషించుకుపోతుంది, జనాలందరూ చాలా తిండికి ఇబ్బంది పడుతున్నారు, ఏదో చేయాలి, దీనికి మార్గం ఏంటి, ఏదో చెప్పండి. నాకు తెలుసు నేను గోహత్య పాపం చేశాను కదా, దానికి ప్రాయశ్చిత్తం ఏంటి, ఏ విధంగా దీన్ని దాని నుంచి విముక్తులు. ఇప్పుడు వాళ్ళందరూ చెప్తారు, ఏం లేదు, దీనికి ఒకటే సొల్యూషన్. మీరు దశరథ మహారాజుని ఇక్కడ తీసుకొచ్చి ఆయనతో ఇక్కడ యజ్ఞం ఏమి చేయించి మీరు ఆ గోహత్య పావాలని చెప్పి ఆయనతో ప్రార్థన చేస్తే మీకు ఈ గోహత్య పాపం పోతుందని చెప్తాడు. అలాగా దానికే ఉందని చెప్పి ఆయన వెంటనే మెసేజ్ పంపిస్తాడు, ఒక రాయబారిని పంపిస్తాడు దశరథ మహారాజు. దశరథ మహారాజు వెళ్ళేటప్పుడు దశరథ మహారాజు అక్కడ ఆయన ఒక యజ్ఞం ఏదో చేస్తున్నాడు, అందులో బిజీగా ఉన్నాడు. అది ఆ యజ్ఞాన్ని విడిచిపెట్టలే రాలేడు. ఇక్కడ తొందరగా రావాలని మెసేజ్. అందుకని ఏం చెప్తాడంటే వెంటనే తను వెళ్ళాడు కాబట్టి అని చెప్తాడు, అక్కడ ఒక క్లీనింగ్ చేసే ఒక మనిషి ఉంటాడు, స్వీపర్. ఆ సేవడితో నువ్వు వెళ్ళి ఆ యజ్ఞం చేసి పూజ చేసుకుని వచ్చాయని చెప్తాడు. అంటే ఆ క్లీనింగ్ చేసేవాడు వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయేందుకు అలా క్లీనింగ్ చేసేవాడిని పంపించినందుకు జనం మనకు చాలా బాధేస్తుంది. అరే నేను ఇంత ఆప్తమిత్రుడిని, నేను ఆయన సహాయం అడిగితే ఆయన రాకుండా ఒక క్లీనర్ పంపించాడు. క్లీనర్తో ఏం పని అవుద్ది? నేను ఇంత ఆపదలో ఉన్నాను, నా రాజ్యం మొత్తం కరువు కాటకాలతో కృషించిపోతుంది, ఈ క్లీనర్ ఏం చేస్తాడు అని చెప్పి అనుకుంటుంటాడు. ఆయన క్లీనర్ వచ్చి ఏమైంది అంటాడు. ఏమంటే ఏం లేదు, ఇలా పూజ చేసుకుంటున్నాడు. ఓ దానికి ఏముంది, ఏం చేస్తా అని చెప్పి ఆయన యజ్ఞం చేస్తాడు. ఈ గోహత్య పాపం కావాలంటాడు, అంతే. అనగానే వర్షాలు పడిపోతాడు. జనక మహారాజుకి నోట మాట రావడం ఆగిపోతుంది. ఏమిటిది, అయోధ్య నగరంలో ఉన్న స్వీపర్కి ఇంత శక్తి అని చెప్పి ఆశ్చర్యపోతాడు. అంచేత ఆయనకి అది గుర్తుకొస్తుంది, స్వయంవరానికి పిలాలనుకున్నాడు. ఒకవేళ నేను ఇన్విటేషన్ పంపిస్తే ఆయన నేను బిజీ అని చెప్పి ఏ స్వీపర్నో లేకపోతే ఒక నా సైనికుడు పంపించేస్తే ఆయన చేదించేస్తాడు. చేది నా బిడ్డ అక్కడ సైనికుడికో లేదా ఈ స్వీపర్కో భారీ అయిపోతుంది. అది నాకు సమ్మతం కాదు, రాజుకే అవ్వాలి అని ఆ భయం కొద్దీ ఆయన సీతాదేవిని సరే దశరథుడికి స్వయంవరానికి ఇన్విటేషన్ పంపించు. అయితే దశరథుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణుల్ని ఇద్దరిని పరిచయం చేసి ఇదే విషయం చెప్తాడు. వాళ్ళిద్దరూ కూడా వచ్చి మీరు స్వయంవరం కోసం పెట్టిన ఆ శివదర్శనం చూడాలనుకుంటున్నారు అనేసి చెప్తాడు. చెప్తే అప్పుడు జనక మహారాజు అంటాడు, ఓ ఓ ఋషివర్య, తప్పనిసరిగా నేను చూపిస్తాను. కానీ దాని ముందు
దాని యొక్క స్టోరీ నేను చెప్పాలనుకుంటున్నాను అని చెప్తాడు. ఆ చెప్పడానికి ముందు రోజు చెప్తాడు. అప్పుడు చెప్తాడు అన్నమాట, విశ్వకర్మ 2 ధనుసుల్ని తయారు చేశాడు. ఒకటి విష్ణువుకి ఇచ్చాడు, ఇంకోటి శివుడికి ఇచ్చాడు. శివుడు అదే ధనుస్సుని ఉపయోగించి త్రిపురాసురుణ్ణి చంపాడు. త్రిపురారి అయ్యాడు. త్రిపురుని అంటే 3 పురాలు, మాయదానవుడు చేసిన 3 పురాలు. అది మీరు శివుడు యొక్క కథ వింటే దాంట్లో నేను చెప్పాను డీటెయిల్స్. అప్పుడు వాళ్ళ సంహరించడానికి ఆయన ఆ శివధనుసును ఉపయోగించుకున్నాడు. ఉపయోగించి శివధనుసు తోటి ఆయన ఆ త్రిపురాసురుడిని చంపారు, సంహరించాడు. తర్వాత వాళ్ళు దక్ష ప్రజాపతి తపస్సులో శివుడిని అవమానపరచడమే కాకుండా దేవతలందరూ కూడా శివుడికి తనకి ఇవ్వాల్సిన యజ్ఞంలో తనకి ఇవ్వాల్సిన కోట ఎవరు ఇవ్వకపోతే శివుడికి కోపం వస్తుంది. కోపం మళ్ళీ ఆ ధనుసు తీసుకొని మొత్తం మిమ్మల్ని అందరూ సంహరించేస్తా చెప్పి రెడీ అవుతాడు. ఆ కోపానికి దేవతలంతా భయపడిపోయి పల్లి కాలు పట్టుకుంటారు. కాలు పట్టుకుని వేడుకుంటారు, మమ్మల్ని క్షమించని చెప్పి వేడుకొని. అంతేకాదు, నువ్వు ఈ ధనస్సును వదిలే, ఈ ధనస్సు నీ చేతిలో ఉన్నంతసేపు నేను ఎవరూ కూడా ఎదుర్కోలేదు. ప్రతిదానికి నువ్వు ధనస్సును తీస్తున్నావు, ఈ ధనస్సు వదిలే అని చెప్తాడు. అప్పుడు ఆయన ఆ ధనస్సుని దేవతకి ఇచ్చి వెళ్ళిపోతాడు. దేవతలు ఏం చేయాలో అర్థమక అప్పుడు ఈ నిమి వంశంలో వస్తున్న దేవరథుడు అనే రాజుకి ఆ ధనుసు ఇచ్చేస్తాడు. ఆ దేవరథుడు ఎవరంటే జనక మహారాజు యొక్క ముత్తాత, 6 తరాల ముందు ఆయన. అక్కడి నుంచి అలా పరంపరలో గురువు తరం నుంచి అది వస్తుంది. అయితే అది ఎంతో బంగారం, వెండి, లోహాలతో చేసి దాని ముత్యాలు నవరత్నాలు పొదిగి ఉన్నాయి. గంటలు, బంగారం గంటలు కట్టుబడి ఉన్నాయి. అది ఎవరు కదపలేరు. దాన్ని కదపడానికి 5,000 మంది సైనికులు కూడా కాదు, వస్తాదులు అంటే కుస్తీలు పట్టే వాళ్ళు ఉంటారు, వస్తాదులు 5,000 మంది వస్తాదులు దాన్ని కలుపుతారు. అంత బరువైన ఇది. అది ఒక మూల పడి ఉండేది ఎప్పుడు. అయితే ఒకసారి జనక మహారాజు కూడా కొంతమంది సామంతరాజులు ఉన్నారు. ఆ సామంతరాజులతో ఆయన కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు సీతాదేవి ఆడుకుంటూ బంతితో ఆడుకుంటుంది. అప్పటికి చిన్నపిల్ల, 4-5 సంవత్సరాలు ఉంటాయి, 3-4 సంవత్సరాలు. ఆమె ఆడుకుంటూ ఆ బంతి ఈ శివధనుసు ఒక పెట్టిలా పెట్టాడు. అంటే ట్రాలీ లాంటి ఉన్న పెట్టి చేసి దాంట్లో పెట్టాడు. దాని కిందకి వెళ్ళిపోద్ది బంతి. వెళ్ళిపోతే ఏం చేయాలో తెలియదు. ఈ పరిగెట్టుకుని వస్తుంది సీతాదేవి, ఆ బండిని తోసేసి బంతి తీసుకుని మళ్ళీ పారిపోద్ది. ఆడుకున్నది. జనకబాబు ఆడుతున్నట్టు తప్ప అని ఆగిపోతాడు. ఎందుకంటే 5,000 మంది తొయలేంది సీతాదేవి, 3 సంవత్సరాలు 4 సంవత్సరాల అమ్మాయి, దాన్ని పక్క తోసేసి బంద్ చేసి నిలిపేది. ఆమె ఇంకా మొత్తం వీళ్ళతో మాట్లాడుతున్న విషయం మర్చిపోతాడు. అమ్మో, ఈమె ఎంత శక్తివంతురాలు, ఇటువంటి ఆమెని వివాహం ఆడాలంటే ఇటువంటి శక్తివంతులు అయితేనే ఈమెను భరించగలరు. కాదు ఈ శక్తితో ఏమైనా ఎక్కడైనా అయితే మొక్కలు చేసేస్తుంది కాపు వచ్చిందంటే. అంచేత ఆయన ఎవరైతే దీన్ని ఇల్లునెత్తి దీన్ని తాడు కడతాడో
వాడికే దించి పెళ్లి చేస్తానని చెప్పి నిర్ణయించుకుంటాడు. అప్పుడు ఆ విధంగా నిర్ణయించుకుంటాడు. సో ఇప్పుడు ఎప్పుడైతే విశ్వామిత్రుడు జనక మహారాజును అడుగుతాడో, వీళ్ళిద్దరు చూడాలనుకుంటున్నారో, అప్పుడు చెప్తాడు ఇదంతా ఈ స్టోరీ. ఈ విధంగా అది మా తరతరాల నుంచి వచ్చింది, అందుకని నేను ఈ పరీక్ష పెట్టడానికి కూడా నిర్ణయించుకున్నాను అని చెప్పి అని చెప్తాడు. అప్పుడు స్వయంవరం ఎంతో మంది రాజులు రాకుమారులు ఇచ్చారు, ఎవరు కూడా దీన్ని ఎత్తలేకపోయారు అని చెప్తారు. యాక్చువల్ వాల్మీకి రామాయణం రావణాసురుడు వచ్చినట్టు ఎక్కడ రాయట్లేదు, కానీ కొంతమంది వాడు రావణాసురుడు కూడా వచ్చి ఎత్తడానికి ప్రయత్నించాడు, ఎత్తగలిగాడు కానీ దాన్ని కట్టలేకపోయాడు. తాడు వంచి కట్టలేకపోయాడు అని చెప్పి చెప్తారు. అప్పుడు కడదా ఉన్నప్పుడు అది జారిపోయి ఆయన మీద పడుతుంది, ఆయన ఇంకా లెగలేకపోతుంటాడు. లెగలేక అక్కడికక్కడ అంతదాని వైపు వెళ్ళిపోతాడు. ఆ విధంగా అంటారంటే అది ఎక్కడ వాల్మీకి రామాయణంలో ఎక్కడ రాసలేదు. బట్ ఏదైతేనే మొత్తం చాలా మంది రాజులు అందరూ వస్తారు. సీతాదేవి ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఉంది, కానీ ఎవరి మీద కూడా ఆమెకి ఆశ కలగలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ గర్వం, పౌరుషం ఇవే కనబడుతున్నాయి. నమ్రత భావం కానీ మృదుత్వం కానీ ఎక్కడ కనబడడం లేదు. అంచేత సీతాదేవి వాళ్ళెవరిని కూడా లైక్ చేయడం లేదు. వచ్చిన ప్రతి ఒక్కరు అంటే రాకుమారులు అందరూ వస్తున్నారు. అందరూ ఏంటంటే నా అంత కానీ వచ్చిన వాళ్ళు ఒక్కలో ఇద్దరు దాన్ని కదపగలిగారు, ఎత్తడం కూడా కాదు, కదపగలిగారు. మిగతా ఎవరు కూడా కనీసం కదపడం కూడా కదపలేరు. వాళ్ళందరూ పరాభవంగా ఫీల్ అయ్యి జనక మహారాజు కావాలని మనందరినీ అవమానపరచడానికే ఈ కుట్ర పని, మనందరినీ అవమానపరుస్తుందని చెప్పి వాళ్ళందరూ ఒకటయ్యి మిథిలా నగరాన్ని చుట్టుముడతారు. జనక మహారాజు తనకున్న సైన్యంతో 1 సంవత్సరం పాటు యుద్ధం చేస్తాడు. ఎంతకని చేయగలరు అంతమంది, అందరి రాజులు ఒకటైతే. ఇంకా ఆ సంవత్సరం పాటు యుద్ధంతో బయట నుంచి ఏం సరుకు అంత చుట్టుపెట్టేశారు, బయట నుంచి రావడం లేదు, లోపల నుంచి బయటకు వెళ్ళాలి, వ్యాపారాలు అన్నీ మొత్తం అన్ని విధాల కనెక్షన్ తగ్గిపోయింది. ఉన్నదంతా వాళ్ళు యుద్ధం చేస్తున్నాయి. అంచేత సంవత్సరం తర్వాత యుద్ధం చేయడం నా దగ్గర ఇంకేం లేదు, ఎలా ఎదుర్కోవాలో తెలియకపోతే అప్పుడు అన్ని ఆయన దేవతలందరినీ వేడుకుంటాడు కాపాడమని. అప్పుడు దేవతలు స్పెషల్ ఆర్మీని పంపిస్తారు. ఆ ఆర్మీ వెంటనే వచ్చి వీళ్ళందరినీ ఓడించేసి వీళ్ళందరూ చెల్లాచెదురు చేసి పడేస్తారు. అప్పుడు మళ్ళీ మిత్రుల దగ్గర మళ్ళీ మామూలు స్థితికి వస్తుంది. సో ఇదంతా చెప్తాడు అనమాట జనక మహారాజు. అంచేత ఇటువంటి ఈ శివధనుస్సుని ఎత్తిన వాడు ఇంతవరకు ఎవరు లేరు. మీరు చూపించమంటున్నారు కాబట్టి ఈ చిన్న కులవాడు కూడా ఎత్తానని అయితే నమ్మకం లేదు, కానీ ఎత్తాలని ఆశగా ఉంది కూడా నాకు. అప్పుడు అందుకని చూపిస్తా అని చెప్పి ఆయన చేసి దాన్ని తీసుకొని రండి అని చెప్తాడు. 500 వస్తాదు అని చెమట కాచుకుంటూ అమ్మ ఆహారం పడుతూ పెద్దగా అని చెప్పి గట్టిగా కేకలు వేసుకుంటూ లాక్కొని వస్తున్నారు. వచ్చి హాల్ మధ్యలో పెట్టారు. అప్పటికే సీతాదేవి దగ్గరికి వెళ్ళిపోయింది. ఎవరో శ్రీరామచంద్రుడట, దశరథ కుమారుడట, ఎంతో సౌందర్యంతో, ఎంత నమ్రతతో, ఎంత మృదు స్వభావం కలిగిన చాలా అందంగా ఉన్నాడు, నీకు సరిపడే వ్యక్తి అని చెప్పి. ఎందుకంటే సీతాదేవి లక్ష్మీదేవి యొక్క అంశం. ఎప్పుడైతే లక్ష్మీదేవి తన ప్రాణనాథుని యొక్క గుణగానం వింటుందో ఆమె తెలియని ప్రేమ వచ్చేస్తుంది. రాముని చూడకముందే రాముని మీద ప్రేమను పెంచుకుంది జస్ట్ వినడం ద్వారా. రుక్మిణీదేవి కూడా అంతే.
రుక్మిణీదేవి ఏం చేసుకుంది? కృష్ణుడి కోసం వింటూ కృష్ణుడి మీద ప్రేమ పెంచుకుంది. అదేవిధంగా సీతాదేవికి ఒక ఆకర్షణ, ఆయన నా భర్త అవుతాడా అటువంటి వాడు అని చెప్పి. ఎప్పుడైతే ఆయనకి ఇక్కడ రంగం సిద్ధమైందో శివధనుసుని ఎత్తడానికి, వెంటనే సీతాదేవి తీసుకొచ్చారు. పైన అంతఃపురం నుంచి చూస్తుంది సీతాదేవి. ధైర్యం చూడలేక దిగుబడుతూ ఇలాగా గాలిని పట్టుకొని ఉంది, పట్టుకొని చూసింది. చూసి రాముడి యొక్క అందానికి ఆమె మోహితురాలైతే మనస్ఫూర్తిగా ఆమె కోరుకుంటుంది, ఈయన ఈ పరీక్షలో విజయవంతం అవ్వాలి, ఈయన నా భర్త అయితే బాగుండు. ఆమె కోరుకుంటూ అక్కడ నిలబడ్డారు. విశ్వామిత్రుడు అన్నాడు, రామ వెళ్ళి చూసిరా అని చెప్తాడు. చూసిరా అంటే దశరథుడు జనక మహారాజు వెంటనే సైనికులకి ఆజ్ఞాపిస్తాడు, ఆ బాక్స్ యొక్క పెట్టి యొక్క మూతను తెరిచి పెట్టండి. తెరిచి చూస్తాడు. చూడగానే దేదీప్యమానంగా వెలిగిపోతుంది శివధనుస్సు. రాముడు వెళ్ళడానికి ముందు విశ్వామిత్రుడికి నమస్కరించాడు. అంతేకాదు విశ్వామిత్రుడు అప్పటికే చెప్తాడు జనక మహారాజుకి, వీళ్ళే నా ఆశ్రమం దగ్గర నన్ను ఇబ్బంది పడుతున్న రాక్షసులను చంపారు వీళ్ళిద్దరూ అని చెప్పి వాళ్ళని గొప్పదని చెప్తాడు. అవన్నీ విని జనకుడు అనుకుంటాడు, అంత బాగానే ఉంది, మరి సాధించగలరా సాధించలేరా, వాటిని ఎలాగైతే రాక్షసులను సంవత్సరం అదేవిధంగా నేను కూడా ఈ కార్యాన్ని కూడా సాధిస్తే బాగున్నాను లోపల ఉన్నాను. కానీ సంపూర్ణంగా ఆయన నమ్మలేకపోతున్నాడు. ఎందుకంటే చూడడానికి కురవాడు, చాలా చిన్నవాడు, 12 సంవత్సరాల అబ్బాయి. ఇంకా పసికొందుకంతే లెక్క, టీనేజ్ కూడా రాలేదు. టీనేజ్ వస్తే కొంచెం కొమ్మలు వస్తాయి, టీనేజ్ కూడా రాలేదు. అంచేత ఆయన మనస్ఫూర్తిగా కోరిక ఉంది అల్లుడు అయితే బాగుందని, కానీ తన శరీర నిర్మాణం ఇంకా అంత దృఢత్వంగా లేదు, కోమలంగానే ఉంది. ఆ శరీర యొక్క కోమలత్వాన్ని చూసి ఆయనకి నమ్మకం కలగడం లేదు. రాముడు లేచి విశ్వామిత్రుడు నమస్కరించాడు. విశ్వామిత్రుడు ఆశీర్వదించాడు, వెళ్ళి చూశాడు. చూసి ఎత్తడానికి ముందు దానికి ప్రదక్షిణ చేశాడు. శివధనుస్సుకి ప్రదక్షిణ చేసి ఎదురుగా నిలబడ్డాడు. నిలబడి శివధనుస్సును చూశాడు. చూసి ఏం చేయకుండా నిలబడ్డాడు. నిలబడేటప్పటికి జనక మహారాజుకి డౌట్ వచ్చింది, ఈయన శివధనుస్సును చూడగానే భయపడిపోయాడు. అందుకే ఎత్తడానికి ఆలోచిస్తున్నాడు, ఎత్తనా వద్దని. ఇంత అవలేమో, నా సీతకి ఈయనకి భార్య అయ్యే అదృష్టం లేదనుకుంటా, ఏం చేస్తాం అని ఆయన కొద్దిగా బాధపడడం మొదలుపెట్టాడు. ఎత్తడానికి ముందు పైకి ఒకసారి చూశాడు. సీతాదేవి తన గాలాడు పట్టుకుని ఉంది. ఆమె రాముడిని పరిశీలిస్తుంది, కానీ డైరెక్ట్ గా కాదు, తలదించుకొని కింద నుంచి దూర కోణ చూపు నుంచి వస్తుంది. మళ్ళీ అలా చూసి శివధనుస్సు చూసి మధ్యలో చేయి పెట్టి ఒక్కసారి ధన్మని ఎత్తాడు. ఎత్తడా పైకి ఎత్తాడు తిన్నగా. అది చూసేటప్పటికి ఇంకా జనక మహారాజు కుర్చీ మీద లేచిపోవాలన్నంత ఆనందంలోకి వచ్చేసాడు. ఎందుకంటే ఎంతవరకు ఆయనకి చేయగలన్న నమ్మకమే లేదు. కానీ పూర్తిగా కేకలేకపోతుంది, ఎందుకంటే ఇంక కట్టాలి, దాన్ని వంచి తాడుతో కట్టాలి ధనుసులాగా. ఇది కర్ర ఉంది, కర్ర దాన్ని వంచి కొద్దిగా ఇదిగా చేయాలి.
ఎత్తాడు, ఇలాగెత్తి ఇలాగెత్తి అప్పుడు మళ్ళీ ఇలా తిప్పాడు, తిప్పి కింద పెట్టాడు. పెట్టి పైనుంచి దాన్ని ఎంత వంచుతున్నాడంటే వంచాల్సిన దానికంటే ఎక్కువ వంచడం మొదలు పెట్టాడు. పెట్టి దాన్ని మొత్తం ఇరిగిపోయే వరకు వంచాడు. అది అటువంటి ఇరిగిపోయింది, అంత శబ్దం చేసి ఇరిగిపోయింది. ఆ శబ్దానికి భూమి మొత్తం కంపించిందండి. కంపించనే కాదు, అక్కడ నలుగురు, విశ్వామిత్రుడు, జనకుడు, రాముడు, లక్ష్మణుడు, వీళ్ళు నలుగురు తప్ప మిగతా వాళ్ళందరూ మోర్చిపోయి కింద పడిపోయారు ఆ శబ్దానికి. కొంతసేపటికి అందరూ ఏమైందని తెలివచ్చి చూసేటప్పుడు ఇంకేంటి అది అయిపోయింది. జనకుడు ఒక్క లేసాడు కుర్చీలోంచి ఆనందంతో ఉబ్బెత్తిపోతున్నాడు. విశ్వామిత్రుడు కూడా జై 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 అంటున్నాడు. సీతాదేవి గార్లాండ్ తోటి అక్కడ ఉన్న చెలికను గట్టిగా ఆలింగనం చేసుకుంది ఆనందంతో. కళ్ళంట ఆనంద బాష్పం నిండిపోయాయి. వీళ్ళందరూ విశ్వామిత్రుడు, జనక మహారాజు, లక్ష్మణుడు వీళ్ళందరూ కూడా శ్రీరామ్ చుట్టుముట్టేశారు అభినందిస్తూ. సీతాదేవి రాముని చూడాలని ప్రయత్నిస్తుంది. వీళ్ళందరూ అడ్డొస్తున్నారు, మధ్య మధ్యలో కనబడుతున్నారు, కానీ చూడలేకపోతుంది. ఎందుకని కళ్ళ నిండా ఆనంద బాష్పాలు ఉన్నాయి. ఆనంద బాష్పాల వల్ల ఆమె చూడలేకపోతుంది. అప్పుడు బ్రహ్మదేవుని తిట్టుకుందట, ఈ ఆనంద బాష్పాలను ఎందుకు సృష్టించాడు అని. ఆనంద బాష్పాల వల్ల నేను నాదుని నేను చూసుకోలేకపోతున్నాను. మళ్ళీ గాలి అక్కడ నిలబడ్డది. ఎంత తొందరగా వెళ్ళి ఆయన మెల్లో వేద్దామని ఉంది, కానీ తండ్రి పిలుపు కోసం ఎదురు చూస్తుంది. ఒక అమ్మాయి ఎప్పుడు కూడా అంటే వైదిక పద్ధతి, ఈ మోడర్న్ పద్ధతి కాదు, అది అప్లికబుల్ కాదు మనకు తెలియదు, కానీ వైదిక సిస్టమ్ ప్రకారం ఒక అమ్మాయి ఏనాడు కూడా తన భర్తని స్వయంగా ఎంచుకోవడానికి వీలు లేదు. ఎవరైనా వచ్చి ప్రపోజ్ చేసినా సరే వెళ్ళి మా నాన్నగారితో మాట్లాడండి అని చెప్పాలి తప్ప తన యొక్క నిర్ణయాన్ని చెప్పడానికి లేదు. అంచేత నియమాల ప్రకారం రాముడు సెలెక్టెడ్ అయినా సరే సీతాదేవి తను మెచ్చుకున్నా సరే వెళ్ళలేదు. అలాగా చూస్తుంది జనక మహారాజు యొక్క ఆజ్ఞ కోసం. ఇక్కడ చెప్తారు, ఒక వరుడిలో ఎవరెవరు ఏమేమి చూస్తారు. వరుణ్ణి ఎవరు పెళ్లి కూతురు వధువు తరపున వాళ్ళు వధువు చూస్తుందట, అంటే పెళ్లి కూతురు చూస్తుందట, నాకు కాబోయే భర్త అందంగా ఉన్నాడా లేదా అని. ఆయనకు అంచందాన్ని చూస్తుంది. తల్లి చూస్తుందట, అంటే పెళ్లి కూతురు తల్లి, వధువు యొక్క తల్లి చూస్తుందట, ఆ అబ్బాయి ధనవంతుడా కాదా, ఎంత ఐశ్వర్యవంతులని చూస్తుంది. తండ్రి చూస్తాడట, ఆయన యొక్క చదువు తెలివితేటలను చూస్తాడట. అలాగే బంధువులు చూస్తారట, వాళ్ళ పరివారం మంచిదా కాదని. అది మిగతా జనాలు అందరూ ఏం చూస్తారట, పెళ్లికి మంచి భోజనం పెడతారా చూస్తారట. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఇది చూస్తారు. ఇక్కడ ఈమె ఇంతవరకు సీతాదేవికి మొట్టమొదటిసారిగా రాముడు అంటే ప్రాణం, అంటే లైక్ చేసింది. ఇంతకు ముందు కూడా ఆమె స్వయంవరంలో నిలబడ్డాది.
ఏ రాకుమారుడు కూడా ఆమెకి నచ్చలేదు. అయినా సరే తన యొక్క ఇష్టం అయిష్టాలకి వ్యతిరేకంగా తండ్రి చెప్పిన దాన్ని పాటించడం కోసం ఆమె నిలబడ్డాడు. అలా ఎవరైతే ఉంటారో ఆమె భవిష్యత్తులో కూడా భర్త మాట కూడా దేవదారు. ఎవరైతే స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటారో, తన పెళ్లి తను నిర్ణయించుకుంటారో, ఇది వేదిక రేపు భవిష్యత్తులో కూడా భర్తను కూడా వీళ్ళు కూడా తన స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. అందుకనే అటువంటి అవకాశం ఇవ్వకుండా కట్టుదిట్టు చేస్తూ స్త్రీని ఎప్పుడు కూడా మర్యాదగా కట్టుదిట్టంగా ఉంచేవారు. ఇప్పుడు అది లేదు కాబట్టి మనకు తెలుసు పెళ్ళిళ్ళు ఏమవుతున్నాయని. అంచేత ఇవన్నీ వేదిక పద్ధతి అనేది కొద్దిగా ఒక రకమైన పద్ధతులు ప్రతి వెనకాల కారణాలు అనేవి ఉంది. కారణం లేకుండా ఏ పద్ధతి కూడా చేయలేదు, లేవు. పద్ధతి ఏదైనా ఒక పద్ధతి ఉంది అంటే దాని వెనకాల ఏదో కారణం ఉండి ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా అక్కడ అందరూ రాముడి చుట్టూ చేసి రాముడు జయ జయకాలు కొడుతున్నారు. ఇంకా జనులందరూ లేచి రాముకి జయ, సీతాదేవికి జయ అని చెప్పి అవి ఇద్దరు పేర్లు చెప్పారు, మొదలు పెట్టేశారు. న్యూస్ అంతా మొత్తం తెలిసిపోయింది. నిన్న వచ్చిన అబ్బాయి సీతాదేవి యొక్క చేయిని గెలుచుకున్నారని చెప్పి అందరూ అదే కోరుకున్నారు. అందరి మనసులో అదే ఉంది. దాంతో వాళ్ళందరూ వీధుల్లోకి వచ్చి నాట్యం చేయడం మొదలు పెట్టారు. పండుగ చేసుకుంటున్నారు, ఫెస్టివల్ చేసుకుంటున్నారు, ఒకరు అభినందించుకుంటున్నారు, ఆలింగనాలు చేసుకుంటున్నారు, ఏడుస్తున్నారు ఆనందంతో. జనక మహారాజు సీతాదేవిని పిలిచాడు అమ్మమ్మని. సీతాదేవి వచ్చింది, మాల పట్టుకుని వచ్చింది. రాముడు వంగోడం లేదు. ఏమన్నాడు, ఏం ప్రాబ్లం ఆగండి అన్నాడు రాముడు. ఏమిటంటే నేను పెళ్లికి సంబంధించడం లేదంటాడు. ఏమంటాడు, అదేంటి అంటే నా గురువు గారు ఆజ్ఞించాడు దీన్ని పరిశీలించి దీన్ని ఎక్కి పెట్టమని చెప్పి, నేను దాన్నే చేశాను, నేను స్వయంవరంకి రాలేదు అంటాడు. అంటే జనకమహారాజు అంటాడు, మరి ఇది నా ప్రతిజ్ఞ, దీన్ని ఎవరైతే ఛేదిస్తారో వారికి నేను నా పుత్రుడికి ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పి అయి ఉండొచ్చు, కానీ నేను ఈ పెళ్లిని అంగీకరించలేను. విశ్వామిత్రుడు అంటే రామా ఏంటిది అని అంటే, అవును గురువర్య, ఎందుకంటే మా తండ్రి గారి సమ్మతం లేకుండా నేను దీన్ని అంగీకరించలేని చెప్తాడు. వెంటనే అయితే ఇప్పటికిప్పుడే నేను అయోధ్యకి మెసేజ్ పంపిస్తాను చెప్తాను. అందు వెంటనే గూఢచారులు వెళ్తారు. వాళ్ళకి 3 రోజులు పడుతుంది. 4వ రోజు ఉదయాన్ని అక్కడ చేరుకుంటారు. అయోధ్యలో దశరథ మహారాజుకి అన్ని చెప్తారు, ఏం జరిగాయి, ఏ విధంగా వాళ్ళు రాక్షసులను సంహరించారు, ఎంత క్షేమంగా ఉన్నారు అన్ని చెప్తారు. ఎందుకంటే అయోధ్యలో దశరథుడికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. రాముడు వెళ్ళిపోయిన తర్వాత ఏమైందో తెలియదు. ఎంత క్షేమంగా ఉన్నాడా, కష్టపడుతున్నాడా, ఎంత కష్టపడుతున్నాడు, ఎలాగున్నాడు ఏమి తెలియదు సమాచారం. అంటే వీళ్ళందరూ అన్ని చెప్తున్నారు, రాముడు క్షేమంగానే ఉన్నాడు, క్షేమంగా మిత్ర నగరానికి వచ్చాడు, ఇలా జరిగింది అలా జరిగింది, ఇప్పుడు మీ యొక్క అనుమతి కోసం రాముడు అక్కడ వెయిట్ చేస్తుందని చెప్పి. వెంటనే రాముడు దశరథుడు చాలా ఆనందపడిపోతాడు. నేను కరెక్ట్గా వారికి వివాహం కోసం నేను ఆలోచిస్తున్న సమయంలోనే విశ్వామిత్ర ఋషి వచ్చారు. ఆయన నాకు ఒక ఆటంకం, కలంకంగా మార్చాను, నాకు బాధ ఇచ్చిన వాడుగా ఆ రోజు
ఆ రోజు నేను భావించాను. కానీ ఈరోజు తెలిసింది అది దైవ నిర్ణయం. చేత దైవమే సాక్షాత్ ఆయన నన్ను నా దగ్గరికి పంపించాడు. పంపించి నా పుత్రుడికి వివాహం జరిగేటట్టుగా చేశాడు. ఇంతకన్నా మంచి సంబంధం ఇంకే ఉంటుంది? నాకు పూర్తి సంబంధం అంటాడు. అనగానే మళ్ళీ గూఢచారులు పరిగెట్టి వచ్చేస్తుంటారు. కొంతమంది అక్కడ వెయిట్ చేస్తారు. అయితే మీరు సమ్మతం అయితే తొందరగా మీరు వెంటనే బయలుదేరితే మనకు ఈ వివాహం జరిపిద్దాం అంటారు. అలాగే అని వాళ్ళు బయలుదేరతారు. ఈలోపు ఇక్కడ గూఢచారులు వచ్చేస్తారు. వచ్చి ఇక్కడ జనక మహారాజుకి సమ్మతం చెప్తారు. అప్పుడు రాముడు ఓకే అంటాడు. ఎందుకంటే మా నాన్నగారు తండ్రి గారి ఆజ్ఞ ఉంది కాబట్టి నేను పెళ్లి సమ్మతిస్తాను. అయితే సీతాదేవి వస్తుంది. వచ్చి మాలయ్యాలి. కానీ సీతాదేవి చిన్న 7 సంవత్సరాల అమ్మాయి, ఈయన 12 సంవత్సరాల అబ్బాయి, కొద్ది పొడవు రాముడు. మేము చేతులు అందడం లేదు, ఆయన ఒంగోవడం లేదు. ఇద్దరు అలాగే చూస్తున్నారు. ఏం చేయాలో అర్థం అవడం లేదు. రాముడిని ఒంగోమంటే నేను ఒంగోని అంటున్నాడు. ఏం చేయాలి అర్థం అవ్వకపోతుంటే అక్కడ పక్కన లక్ష్మణుడు ఉన్నాడు. లక్ష్మణుడు ఆలోచిస్తున్నాడు ఏదో చేయాలని చెప్పి. వెంటనే లక్ష్మణుడు ఏం చేశాడు? వీళ్ళు రాముడు కాలు పట్టుకున్నాడు. కాలు నమస్కారం పెడుతున్నాడు. పెట్టింది రాముడే లక్ష్మణ్ అని చెప్పి ఒంగని లేపడానికి ఒంగన్నాడు. ఎప్పుడైతే ఒంగనాడో సీతాదేవి మాల ఇస్తుంది. ఇక్కడ ఇది చెప్పడానికి ఒక వెనకాతల ఒక నీతి, ఒక పెద్ద గుణపాఠం కూడా ఉంది. జీవుడు తన ప్రయత్నం ద్వారా, తన తపస్సు ద్వారా భగవంతుడి యొక్క దర్శనాన్ని పొందొచ్చు, కానీ భగవంతుడు దర్శించవచ్చు, కానీ భగవంతుడి అనుగ్రహాన్ని పొందలేడు. భగవంతుడి అనుగ్రహాన్ని పొందాలి అంటే లక్ష్మణ్ లాంటి గురువు కావాల్సిందే. లక్ష్మణుడు బలరాముడు ఆది గురువు. గురువు యొక్క ప్రమేయం లేకుండా ఏ సీతాదేవి జీవుడికి ప్రతీక. గురువు యొక్క ప్రమేయం లేకుండా జీవుడు ఏనాడు కూడా భగవంతుని యొక్క కృపకి పాత్రుడు కాలేడు. అంచేత మనం గురువుని ఏదో సింబాలిక్ గా తీసుకోవడానికి లేదు. గురువు అన్నవాడు మనకి ఆయన కృప వల్ల మాత్రమే మనకి భగవంతు కృప అనేది ప్రాప్తిస్తుంది. అంచేత లక్ష్మణుడి యొక్క కృప వల్ల సీతాదేవి రాముడి వారి మెడలో గాలనేది. ఇప్పుడు వెంటనే విశ్వామిత్రుడు అంటాడు, మరి లక్ష్మణ్ దేవి కూడా నీకు జనక మహారాజు ఇంకొక పుత్రిగా ఉంది. ఆమె పేరు ఊర్మిళ. ఊర్మిళని సీతాదేవికి ఇచ్చి పెళ్లి వివాహం చేయాలి. అలాగే మీ తమ్ముడికి మీ తమ్ముడు ఆయన కుశధ్వజుడు అని పేరు. కుశధ్వజుడికి 2 అమ్మాయిలు ఉన్నారు. పెద్ద ఆమె మాండవి, చిన్న ఆమె సృతకీర్తి. వాళ్ళిద్దరిని మిగిలిన 2 పిల్లలకి భరత శత్రుఘ్నులకి వివాహం చేయని చెప్పి అడిగితే దానికి జనక మహారాజు తన తమ్ముడిని అడగకుండా ఓకే అని చెప్పేస్తాడు. చెప్తే నా విధంగా నలుగురు. అప్పుడు విశ్వామిత్రుడు అంటాడు, మీ లాంటి వాళ్ళు ఇక్కడ రావడంతో నా మొత్తం నా రాజ్యం అంతా పవిత్రం అయిపోయింది, నా ఇల్లు అంతా పవిత్రం అయిపోయింది. మీరు చేసిన ఈ ప్రపోజల్ ఇక అద్భుతం అంటాడు. అని ఆయన తప్పుకు అయిపోతున్నాడు. ఎప్పుడైతే సీతాదేవి రావణ నెలలో మానేస్తుందో చెప్తాడు, జనక మహారాజు ఎంత ఆనందం పొందాడంటే ఆ ఆనందంతో ఆయన గుండె పగిలిపోద్దేమో అన్నంత ఆనందం పొందుతున్నాడు, అనుభూతి పొందాడు ఆయన.
ఆమె ఒక్క చూపు చూసింది సీతాదేవి రాముణ్ణి. ఆ యొక్క బిడియంతో సిగ్గుతోటి తలదించుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. రాముడు కూడా సీతాదేవిని చూసిన తర్వాత ఆయన మనసు మొత్తం సీతాదేవితో పాటు వెళ్ళిపోయింది. ఏనాడు కూడా ఎవరికి ఆకర్షణ అవ్వలేదు. కానీ ఈరోజు సీతాదేవి యొక్క అందానికి, ఆమె యొక్క వినయ విధేయతలకి, ఆమె యొక్క సౌందర్యానికి ఆయన ముగ్ధుడైపోయాడు. అప్పటి నుంచి రాముడు సీతాదేవిని కోసం ఎదురు చూస్తున్నాడట. చెప్తారు, సీతాదేవి జనక మహారాజు యొక్క ఆధీనంలో ఆయన ఒక ఆదేశంతో ఆయన ఒక సమ్మతంతో వివాహం ఆడడానికి ఒప్పుకున్నప్పటికీ తన యొక్క వినయ విధేయత, నమ్రత, మృదు స్వభావం, స్త్రీ తత్వం కారణంగా రాముణ్ణి గెలుచుకుంది. రాముడు మనసుని తను దోచుకుంది. రాముడు ఆవిని గెలుచుకోలేదు. రాముడు శివదర్శనం గెలుచుకున్నాడు. శివదర్శనం గెలవగలిగాడు. కానీ సీతాదేవి రాముడి యొక్క మనసుని గెలుచుకుంది ఆమె యొక్క స్త్రీ లక్షణాల వల్ల. అందుకే ప్రభుపాద వారు కూడా చెప్తారు, ఎవరైతే, ఏ స్త్రీ అయితే బిడియంతో సంస్కృతి సంస్కారాలతో ఉంటుందో ఆ స్త్రీ భర్తని అన్ని విధాలా నియంత్రించగలుగుతుంది. పురుషుడికి సహజంగా ఉన్న ఈ అహంకారం, పురుష అహంకారం అన్నది ఉంటుంది. ఎందుకంటే ప్రకృతి రీత్యా పురుషుడు బలవంతుడు స్త్రీ కంటే, అంచేత ఆ అహంకారం ఉంటుంది. ఆ అహంకారాన్ని గెలుచుకోవాలి అంటే స్త్రీ తన యొక్క మృదుత్వాన్ని, తన యొక్క నమ్రత ద్వారానే, తన యొక్క సహజమైన స్త్రీ లక్షణాల ద్వారా మాత్రం గెలుచుకోగలదు, కానీ వేరే విధంగా కాదు. ఈ రోజుల్లో అది కొదవైపోతుంది కాబట్టే పురుషుల యొక్క అహంకారం స్త్రీలు గెలుచుకోలేకపోతున్నారు. స్త్రీలకి అహంకారం పెరిగిపోయింది, పురుషులకు ఆల్రెడీ అహంకారం ఉంది. ఆ రెండు అహంకారం వచ్చేసరికి బయటకు అవుతుంది. ఈ విధంగా సీతాదేవి ఆమె యొక్క ఈ బిడియం, నమ్రత, నెమ్మది, మృదుత్వం, వీటి ద్వారా రాముడి యొక్క మనసుని గెలుచుకుంది. రాముడు అప్పటి నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాడట సీతాదేవిని, ఏ విధంగా ఎప్పుడు చూస్తానా, ఎప్పుడు తను చేసుకుంటానని చెప్పి. సో ఆ విధంగా ఇదైంది. యాక్చువల్గా చెప్తారు, టైం కూడా అయిపోయింది, ఏం చేయండి, టైం అయిపోయింది. చెప్పండి ప్రభు. నేనా కంటిన్యూ చేయండి. ఓకేనా? ఓకే. ఓకే ప్రభు. యాక్చువల్గా సీతాదేవి స్వయంవరం, అదే రాముడి దగ్గర వచ్చినప్పుడు కూడా ఆమె యొక్క అలంకరణ కూడా చాలా వృద్ధిగా వస్తుంది. ఆమె డీప్ మెరూన్ కలర్ సిల్క్ సారీ వేసుకుంటుంది అక్కడ, అంటే డార్క్ మెరూన్ కలర్, కుంకుమ కలర్ అని చెప్పవచ్చు, చీర కడుతుంది. ఆమె యొక్క స్థనాల వరకు వేలాడుతూ ముత్యాలతో చేయబడిన ఒక హారం ఉంటుంది. కాళ్ళకి బంగారపు మొవ్వలు, ఆ సౌండ్ దివ్యమైన సౌండ్, మామూలు మొవ్వల సౌండ్ కాదు. ఆమె చేసే ఆ సవ్వడికే ఎటువంటి మగవాడే
హృదయాన్ని ఆకర్షించుకుంటాయి. అవి దివ్యమైనవి. ఆమె చెవులకి బంగారపు ఇయర్ రింగ్స్ పెట్టుకుంది. ఆమె నడిచి వస్తుంటే అవి ఒక లయలో కదులుతూ ఉన్నాయి అన్నట్టు. ఆమె ఎంత నెమ్మదిగా నడుచుకుని వస్తుందంటే ఆమె అసలు అడుగు కింద వేస్తుందా గాలి వేస్తుందా కూడా తెలియనట్టుగా ఉంది. అంత ఎదుగా వచ్చింది. ఇవన్నీ చూసి రాముడు ఆమె ముగ్ధుడైపోయాడు. అందుకనే ఆమె యొక్క సీతాదేవి యొక్క ఈ సున్నితత్వానికి. కాబట్టి ఏదైతేనే అయింది. వెంటనే ఇంకా దశరథుడు తన పరివారంతో వచ్చేసాడు. వెంటనే ఇంకా ఎవరికి చెప్పాలని ఇది కూడా లేదు. వచ్చిన వాళ్ళు వెనకాల వచ్చేసారు అంతే. ఎందుకంటే ఇది అంత సడన్ అయిపోతుంది. వచ్చిన తర్వాత వీరి తరపున శతానందుడు అంటే జనక మహారాజు తరపున పుజారి అది గురువు వచ్చారు. గురువు శతానందుడు, దశరథ మహారాజు చెప్పిన వశిష్ఠుడు వాళ్ళిద్దరు కూర్చున్నారు. వాళ్ళిద్దరు కూర్చుని ఏమో మాట్లాడుకుని పెళ్లిని 5 రోజులు పెళ్లి 5 రోజుల కార్యక్రమంగా నిర్ణయించారు. మొదటి రోజు ఎందుకంటే వీరి కోసం వీరిద్దరు ఫ్రెండ్స్ కానీ అయినా సరే ఈ దీని ప్రకారం ఏది వైదిక పద్ధతి ప్రకారం 5 రోజులు జరగాల పెళ్లి. మొదటి రోజు ఏంటంటే వీరి యొక్క తరతరాల చరిత్ర, వాళ్ళకు తరతరాల చరిత్ర ఒకరికొకరు చెప్పుకోవాలి మొదటి రోజు. అంచేత జనక మహారాజు యొక్క చరిత్ర అంతా శతానందుడు చెప్పాడు. అలాగే దశరథుడి యొక్క చరిత్ర అంతా వశిష్ఠుడు చెప్పాడు. ఇది ఎందుకంటే దీన్ని బట్టి వాళ్ళు ఎటువంటి సంస్కారవంతులని తెలుసుకుంటారు. ఇంకా ఏ మాత్రం డౌట్లు ఉన్నా సరే వాళ్ళలో ఆ పెళ్లి జరగాల వద్దని నిర్ణయం తీసుకోవాలి. అది మొదటి రోజు. రెండో రోజు ఏం జరుగుతుందంటే అది అయిపోయిన తర్వాత ఒక ఇది వాళ్ళ యొక్క పూర్వీకుల చరిత్ర అంతా తెలిసిన తర్వాత ఇంకా సమ్మతం అయితే రెండో రోజు వాళ్ళు ఏం చేస్తారు? తాంబూలం నిశ్చితార్థం చేసుకుంటారు. అది రెండో రోజు. మూడో రోజు గోదానం అంటారు. గోదానం అనేది 2. గోదానం అంటే గో అంటే తల వెంట్రుకలను కూడా. తల వెంట్రుకలు దానం అంటే తల వెంట్రుకలు రామ లక్ష్మణులు వాళ్ళందరూ పెళ్లి కొడుకులు ముందు తీసుకోవాలి. మూడో రోజు జరిగింది అది. ప్లస్ జనక మహారాజు, దశరథ మహారాజు వీళ్ళందరూ కూడా గోవులు కూడా దానం చేస్తారు. కొన్ని కోట్ల దశరథ అయితే కొన్ని కోట్ల గోవుల్ని దానం ఇచ్చేవారు. జనక మహారాజు అయితే అసలు తన దగ్గర ఉన్న మొత్తం ఇచ్చాడు ఆవులన్నింటినీ. అంత ఆనందంలో ఆవులే కాదు కొన్ని కోట్ల బంగారు నాణ్యాలు, వెండి నాణ్యాలు కూడా దానం ఇచ్చాడు బ్రాహ్మణ ఆనందం. సీత దొరికినటువంటి భక్తి దొరికినది. అది మూడో రోజు గోదానం. 4వ రోజు మంటప ఆగమనం. మంటపానికి వచ్చి అక్కడ వివాహం జరుగుతుంది. 5వ రోజు అయోధ్యకు ప్రయాణం. ఈ విధంగా 5 రోజుల వివాహం జరపడానికి వాళ్ళిద్దరు నిర్ణయించారు. ఎవరు? శతానందుడు, వశిష్ఠుడు. దాని ప్రకారమే అంతా జరిగింది. జరిగిన తర్వాత అయోధ్యకి తిరిగి వెళ్తున్నప్పుడు ఏం జరిగింది అనేది మనం మళ్ళీ వచ్చే క్లాస్లో చూసుకుందాం. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద की जय. श्री रामचंद्र भगवान की जय. वांछा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो कोटि वैष्णव की जय. हरे कृष्ण. हरे कृष्ण प्रणाम प्रभु.